అంటూ వస్తాను. నవ్వు ఇక్కడ చూడండి సార్, సపోజ్గా ఫర్ ఎగ్జాంపుల్ 98 into 97, 98 into 97. సపోజ్గా ఆప్షన్స్లో రైట్ నాకు 9406, 9506, 9606, 9706. ఒక్కొక్క ఎగ్జాంపుల్ ప్రధాన సంఖ్య యొక్క ఇంపార్టెన్స్. 98 into 97, 98 into 97. ఒక మామూలు సింప్లిఫికేషన్ చేస్తే ఆన్సర్ వస్తుంది, అది నా ఇంటెన్షన్ కాదు. 98 ఇది 7 తోటి డివైడ్ అవుతుంది. 7 14s are 98. ఆన్సర్ దేంతోటి డివైడ్ అవ్వాలి? 7 తోటి డివైడ్ అవ్వాలి. ఆన్సర్ దేంతో డివైడ్ అవ్వాలి? 7 తోటి డివైడ్ అవ్వాలి. 7 యొక్క భాజనీయత సూత్రం ఏంటి? 3 digits తర్వాత స్లాష్ పెట్టుకోండి. ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్. 506లో 6 తీసేస్తే 500, మళ్ళీ 3 తీసేస్తే 497. చూడంగానే నాకు 49 7, 7 49, 7 1. ఇక్కడ ఇది ఆల్జీబ్రాలో ఎక్కడ ఏ చాప్టర్ చూసుకున్నా కానీ 3x + 6y ఈక్వలెంట్ టు 1 2 3 4. 3x + 6y is equivalent to 1 2 3 4. 3x + 6y is equivalent to 1 2 3 4. Right? 3x ఇది దేంతో డివైడ్ అవుతుంది? 3తో డివైడ్ అవుతుంది. 6y దేంతో డివైడ్ అవుతుంది? 3తో డివైడ్ అవుతుంది. రెండు నంబర్లు 3తో డివైడ్ అయ్యేటి కూడినప్పుడు ఆన్సర్ కూడా 3తోటి డివైడ్ అవ్వాలి. ఇది 3తోటి డివైడ్ కావట్లేదు, ఇది 3తోటి డివైడ్ కావట్లేదు. ఏ టాపిక్ అయినా, నంబర్ సిస్టమ్ అయినా, అరిథమెటిక్ అయినా, ఆల్జీబ్రా అయినా, జామెట్రీ అయినా, మెన్సురేషన్ అయినా, రైట్, ఏదైనా కాన్సెప్ట్ అదే సార్. ఒకటేసారి నేర్చుకుంటాము, మంచి టీచర్ దగ్గర నేర్చుకుంటాము, మొట్టమొదటిసారే క్లియర్ అవుతాము. ఐ హోప్ అందరికీ అర్థమైందా? రైట్, ఐ హోప్ ఇక్కడ నేను పెద్దగా ఒక కొత్త మెథడ్స్ ఏం లేవు, నేను ఫండమెంటల్స్లో స్ట్రాంగ్ చేస్తాను సార్. పిల్లలకు ఫండమెంటల్స్ రైట్, ఎలా చూడాలి క్వశ్చన్ని అని చూసేది చాలా ఇంపార్టెంట్ సార్. మీరు ఎంచుకునే కోచ్ టీచర్ వల్ల చాలా చేంజెస్, డబ్బు, టైము, ఎఫర్ట్, లాస్ట్ మినిట్ ఎగ్జామ్ దగ్గరికి వచ్చేసరికి ఇది నాకు చెప్పలేదు అనే టెన్షన్ వస్తుంది. అందరికీ అర్థమైందా సార్? అందరికీ అర్థమైంది. ఒక చిన్న కాన్సెప్ట్ తీసుకొని మీరైతే రైట్ పేపర్ ఎలా సాల్వ్ చేస్తున్నారు, ఎలా సాల్వ్ చెయ్యాలి, యాక్చువల్గా అయితే ఎలా చూడాలి, మీరు ఎలా చూస్తున్నారు, అందరికీ ఇప్పటి వరకు నేను డిస్కస్ చేసిన దాంట్లో ఏదైనా డౌట్ ఉంటే దయచేసి అడగండి. ఎనీ డౌట్స్ ఆర్ దేర్? కైండ్లీ ఆస్క్ మీ. ఎనీ డౌట్స్ ఆర్ దేర్? Any doubts? I am open to receiving the doubts. అందరికీ క్లియరా సార్? సో ఇంకో క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. చతుర్భుజం ఏమైనా డౌట్స్ ఉంటే దయచేసి అడగండి సార్. రైట్, మీకు అందుకే ఛానల్లో మీరు అబ్జర్వ్ చేస్తే రైట్, మన యూట్యూబ్ ఛానల్లో రైట్ ఎప్పుడు వచ్చి కోర్సులు మేమేమి చేయం సార్, పూర్తిగా కంటెంటే ఉంటుంది. నేను మా టీంకి అదే చెప్పాను, మీరు పిల్లలకు ఎంత బాగా హెల్ప్ చేయగలుగుతారు అని అంటే నా కంటెంట్ అంత రీచ్ అవ్వాలి. ఒక్కొక్క షార్ట్ రిలీజ్ చేయండి, ఒక్కొక్క మోడల్ తోటి రిలీజ్ చేయండి, ఒక్కొక్క టాపిక్ మీద షార్ట్ రిలీజ్ చేయండి. షార్ట్ రిలీజ్ చేస్తూ ఉంటే వాళ్ళు చూస్తూ ఉంటే ఒక 1 minute వాళ్ళకు రివిజన్ లాగా కూడా అయిపోతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ సార్, ఇంకో క్వశ్చన్ రైట్. ఇంకా మనము చాలా రేపటి నుంచి మనము అరిథమెటిక్ చేసేటప్పుడు మీకు చాలా ఐడియా వస్తుంది సార్. ఇది చాలా మంది ఒక అరిథమెటిక్ మీద కూడా ఒక